మలయాళంలో దాదాపు 150 కోట్లు కలెక్ట్ చేసి సంచలనం రేపిన నివిన్ పౌలి సర్వమయ హాట్ స్టార్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. కథగా చెప్పాలంటే ఇదొక ఫీల్ గుడ్ హర్రర్ సినిమా. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వాడైనప్పటికీ దేవునిపై నమ్మకం లేని వ్యక్తి ప్రభేందు. మంచి గిటారిస్ట్ అయిన ప్రభేందు తనకి ఇష్టం లేకపోయినప్పటికీ పౌరోహిత్యం చేయాల్సి వస్తుంది. దానిలో భాగంగా ఒక అబ్బాయికి పట్టిన దెయ్యాన్ని వదిలించడానికి పూజలు చేస్తే ఆ దెయ్యం ఆ అబ్బాయిని వదిలి ప్రభేందు వెంట పడుతుంది. తనకు మాత్రమే కనిపించే ఆ దెయ్యంతో ప్రభేందు జర్నీ ఎలా సాగింది, గతం మర్చిపోయిన ఆ అందమైన దెయ్యం గతం ఏమిటి అన్నదే ఈ సినిమా కథ. ఇది పేరుకే హర్రర్ సినిమా, కానీ ఈ సినిమాలో ఎక్కడ హర్రర్ సన్నివేశాలు, అరుపులు, కేకలు ఉండవు. దెయ్యం కూడా క్యూట్ గా ఉండే అందమైన అమ్మాయి. ఆ దెయ్యం ఎంత క్యూట్ గా ఉంటుందంటే ఈ సినిమా చూసే ప్రతి ఒక్కరూ ఆ దెయ్యంతో ప్రేమలో పడిపోతారు. దెయ్యంతో మనిషి స్నేహం అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా మొదటి అరగంట కొంచెం నెమ్మదిగా సాగిన దెయ్యం ఎంటర్ అయిన తర్వాత హీరో దెయ్యం మధ్య సరదా సన్నివేశాలతో, చివరిలో మంచి ఎమోషనల్ సన్నివేశాలతో చాలా ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించాడు దర్శకుడు అఖిల్ సత్యన్. కానీ ఈ సినిమా క్లైమాక్స్ మనం ఊహించిన విధంగా ఉంటుంది. ఈ ఫీల్ గుడ్ క్లైమాక్స్ అందరికీ నచ్చకపోవచ్చు, ఇంకా ఏదో ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ప్రభేందుగా ప్రేమం ఫేమ్ నివిన్ పౌలి నటన చాలా బాగుంది. ప్రేమం తర్వాత సరైన హిట్ లేని నివిన్ కి ఈ సినిమా మంచి కంబ్యాక్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో దెయ్యం డెల్యూలుగా నటించిన రియా షిబు నటన ఈ సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఈ అమ్మాయి ఎంత బాగుందంటే ఇప్పుడు ఈ దెయ్యం పిల్ల కేరళలోని యూత్ కి న్యూ క్రష్ అయిపోయింది. మరో హీరోయిన్ గా నటించిన కన్నప్ప ఫేమ్ ప్రీతి ముకుందన్ చాలా అందంగా కనిపించింది. టోటల్ గా ఈ సినిమా ఎలా ఉంది అంటే హర్రర్ సినిమాల్లో డిఫరెంట్ హర్రర్ సినిమా అయిన ఈ సినిమాని ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా చూసేయచ్చు. ఈ సినిమా చూసాక మనకి తెలుగులో వచ్చిన ఒక సినిమా గుర్తుకు వస్తుంది. ఆ సినిమా ఏంటో కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినీ మాస్టర్.